వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా అలాగే క్యారెట్ కాంబినేషన్లో మనం ప్లేట్ గార్నిష్ అంటే ఒక ఫ్లవర్ చేసి లీవ్స్లా తయారు చేసుకుని దాన్ని చుట్టూతాలా మనం అరేంజ్ చేసేసుకున్నాం. లీఫ్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి మనకి తయారు చేసుకునేప్పుడు. కొద్దిగా డిఫరెంట్గా చూపిస్తున్నాను ఈరోజు. ఓకే, సో దీంట్లోంచి ఫ్లవర్ సో ప్లేట్ కలర్ని బట్టి మనం దీన్ని ఈ ఫ్లవర్ని రాడిష్లో కానీ లేకపోతే బీట్రూట్లో కూడా చేసుకోవచ్చు. అంటే ఎనీ రూట్ వెజిటేబుల్స్తో ఇది మనకు బాగా వస్తుంది. నైఫ్ అనేది బాగా షార్ప్గా ఉండాలి. ఎడ్జెస్ అనేది మనకు నీట్గా వస్తాయి అన్నమాట ఫినిషింగ్ అనేది. ఓకే, సో స్టార్టింగ్లో మనం 4 పెటల్స్ తీసుకుంటే ఎండింగ్ వరకు మీకు అదే 4 పెటల్ అనేది కంటిన్యూ అవుతుంది. 5 తీసుకుంటే 5 అవుతుంది అనమాట. నెక్స్ట్ కీరాలో సో ఇక్కడ కూడా కొంచెం ఇలా లీఫ్ షేప్లో నైఫ్ అనేది మనకు షార్ప్గా ఉండాలి. అప్పుడే మనం అనుకున్నట్టుగా నైఫ్ ఎలా తిప్పుకుంటే అలా ఈజీగా కట్ అవుతూ ఉంటుంది. షార్ప్గా లేకుండా కార్వింగ్ చేసింది అంటే ఎడ్జెస్ మనకు ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. అదొకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ దీని ఎడ్జ్ ఏదైతే ఉందో ఇవన్నీ ఇలా తీసేసేయాలి 2 వైపులా. రైట్, సో ఇలా మనకి ఆ పెటల్స్ అనేవి రావాలి. ఇంకా 2 కూడా నేను రెడీ చేస్తున్నాను. ఎందుకంటే దానికి సరౌండింగ్స్లో ఫుల్గా లుక్ తెచ్చేది ఈ పెటల్సే అన్నమాట మనకి. ఇది టూల్తో కన్నా నైఫ్తో చేస్తేనే మనకు
నీట్గా వస్తుంది ఈ ఫినిషింగ్ అనేది. సో కొన్ని రకాల టూల్స్ కూడా నేను చూపిస్తాను కదా, లైన్స్ వేయడానికి వాడుతూ ఉంటాం. ఇక్కడ ఆ టూల్ కంటే నైఫ్తోనే మనకు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగానే వచ్చేస్తుంది ఇది. ఏదో ఒకటి చేతిలో వెజిటేబుల్ ఉన్నప్పుడు అలా ట్రై చేస్తూ ఉండాలి, ప్రాక్టీస్ అనేది ఉంటుంది. అసలే చేయకుండా ఉంటే కావాల్సినప్పుడు ట్రై చేద్దాం అనుకుంటే రాదు సరిగ్గా. ఓకే, సో కీరాలు ఏంటంటే మనకి లోపల కొద్దిగా వైట్గా ఉండి స్కిన్లో ఆ గ్రీన్ కలర్ అనేది కనిపిస్తూ ఉంటుంది, అది బాగుంటుంది. డార్క్ కలర్లో కూడా ఇప్పుడు మనకు ఫ్రెష్ కీరా దొరుకుతుంది కదా, దాంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు, అది కూడా బాగానే కనిపిస్తుంది. ఇంకోటి చేసేస్తాను. ఇప్పుడు డిఫరెంట్ కలర్లో కావాలనుకున్నప్పుడు మనం రెడ్ క్యాబేజ్లో తీసుకోవచ్చు, వైట్ క్యాబేజ్లో కూడా తీసుకోవచ్చు. వాటిలో ఏంటంటే ఎక్కువగా మనం ఇలా లోపలిది వేయకుండా దాంట్లోనే లైన్స్ ఉంటాయి వైట్ కలర్లో, వాటితో న్యాచురల్గా తక్కువ టైంలో ఫినిషింగ్ చేసుకోవచ్చు. టైం లేదు అనుకున్నప్పుడు ఉంటే మటుకు కొద్దిగా ఇలా ఇన్నోవేటివ్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. పచ్చి మామిడి దొరికితే దానిపై నుంచి కూడా మనం అలా స్కిన్ కట్ చేసేసుకొని లీవ్స్ తయారు చేసుకోవచ్చు దాంట్లో కూడా. ఇక్కడ ఇలా మధ్యలో వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇలా అందమైన ప్లేట్ గార్నిష్ని మనం సింపుల్గా ఫుడ్తో పాటు లేదా స్నాక్స్తో పాటు లేకపోతే సలాడ్ ప్లాటర్ పైన కూడా ఇలా చేసి మనం అలంకరించుకుంటే మనం పెట్టే ఆ ప్రెజెంటేషన్ అనేది ఆ ఏరియాని ఇంకా బ్యూటిఫుల్గా తయారు చేస్తుంది. సో ట్రై చేస్తూ ఉండండి.